హరహర మహాదేవ శంభో శంకర. ఈ శివయ్యను ఎంతమంది ఇష్టపడుతున్నారో అన్ని లైక్స్ వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సీరియల్లోకి వెళ్తే లక్ష్మి హోటల్ దగ్గర సామానంతా సగబెట్టి ఇంటికి వెళ్దామని చెప్పేసి అనుకుంటుంది. బామను కృష్ణి ఇంటికి పంపిస్తుంది. ఈలోపు విహారి మాత్రం ఇక లక్ష్మిని కలవడానికి నిర్ణయించుకుంటాడు. అంటే డబ్బులు ఇస్తే ఆ రోజు మొహం మీద అభిమానంతో అలా మాట్లాడింది కదా, ఈసారి మాత్రం ఎలాగైనా సరే తనని నేరుగా కలిసి సారీ చెప్పి థ్యాంక్స్ కూడా చెప్తే సరిపోతుంది. హర్ష, నేను కూడా నీతో పాటుగా వస్తాను. మీ అక్కను కలిసి డబ్బులు ఇచ్చినందుకు ఆ రోజు తనని కించపరిచినట్టుగా అనిపించింది. తనకి సారీ చెప్పి అలాగే థ్యాంక్స్ కూడా చెప్తాను. ఇలా ఈరోజు ఈ ప్రాజెక్టు రావడం కారణం ఒక రకంగా మీ అక్క కాబట్టి అందుకే డబ్బుతో కాకుండా మనస్ఫూర్తిగా తన దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పి వస్తాను. ఓ అలాగే సార్, మీరు వస్తానంటే ఇక ఖచ్చితంగా తీసుకెళ్తాను సార్ అని హర్ష అంటాడు. ఇక ఎందుకు మరి ఆలస్యం, ఇప్పుడే వెళ్దాం పదా అని చెప్పేసి హర్షతో కలిసి విహారి లక్ష్మిని అదే సిరిని కలవడానికి వస్తూ ఉంటాడు. కానీ తన అక్క లక్ష్మి అని తెలియదు కదా విహారికి. మరోవైపు హోటల్ దగ్గర అంత బెనిఫిట్ తన గురించి ఊరి వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఏంటి ఈ సిరి గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నారు అనే విధంగా వెంటనే ఒక ప్లేట్ బోండా ఇక వడ అని చెప్పేసి ఈ విధంగా అదే సమయానికి సిరి సామానంతా సగపెడుతుండగా రౌడీలు కావాలని చెప్పేసి వస్తారు. అయిపోయా అండి అనే విధంగా సిరి అంటుంది. ఖచ్చితంగా మాకు కావాలి అనేసరికి అయ్యో బాబుకు వడ అని చెప్పేసి తీసుకెళ్దామంటే కస్టమర్స్ వచ్చారే, సర్లే ఎలా అయితేలే మరీ అడుగుతున్నారు కదా అని వాళ్ళకి 2 ప్లేట్లు పార్సల్ కట్టిస్తుంది. డబ్బులు ఇచ్చిన తర్వాత అప్పటికే లక్ష్మికి వాళ్ళని చూస్తే అనుమానం వస్తుంది. సర్లే అని చెప్పేసి వెంటనే వాళ్ళ చేతిలో ఆ ప్లేట్లు పెట్టిన తర్వాత శకుంతల దగ్గరికి ఆ టిఫిన్ తీసుకెళ్ళి శకుంతల చేతిలో పెడతారు రౌడీలు. శకుంతల ఆ టిఫిన్ తిన్న తర్వాత చాలా బాగుందిరా, ఇది మనదేనా, మన వాళ్ళు చేశారేనా అని విధంగా శకుంతల అడుగుతుండగా లేదమ్మా, ఆ సిరి హోటల్ పెట్టింది కదా, చాలా జనాలు ఊరి వాళ్ళందరూ కలిసి ఆ సిరి హోటల్ గురించి మాట్లాడుకుంటున్నారు. మనకు చాలా దెబ్బ పడుతూనే ఉంది. అందుకనే ఆ సిరి ఆ హోటల్ తీసేదాకా వదిలిపెట్టకూడదమ్మా, దాని పేరే ఊరంతా మారుమోగుతుంది అని రౌడీలు అంటారు. ఇంకా చూస్తూ ఆలోచించడం ఏంట్రా, వెంటనే దాని హోటల్ని కాలబెడితే సరిపోతుందిరా, ఇంకా ఎందుకు ఇక్కడ నిలబడ్డారు పదండ్రా అని వెంటనే సిరి హోటల్ దగ్గరికి వెళ్తారు. సిరి లాక్ చేసి లోపల లాక్ చేసుకొని ఇక లోపల పిండి అవన్నీ సర్దుతూ ఉంటుంది. రేపు పొద్దున కల్లా కస్టమర్స్ వస్తారు కదా, ఆ టైంలో ఈ పిండి పట్టుకొని వెంటనే పొద్దున్నే వచ్చి టిఫిన్ చేస్తే సరిపోతుంది కదా అని సిరి డోర్ పెట్టుకొని అన్నీ ఇక పడుతూ ఉంటుంది. ఆ సమయంలో శకుంతల పెట్రోల్ తీసుకొని రౌడీలను తీసుకొని వస్తుంది. అరే ఏం చూస్తున్నారా, దీని హోటల్ని తగలబెట్టండి అని చెప్పేసి వెంటనే ఆ గుడిసెలో లక్ష్మి ఉంటుంది పాపం. అప్పుడు ఈ శకుంతల వచ్చి ఆ గుడిసె మీద అది హోటల్ మీద మొత్తం పెట్రోల్ పోస్తుంది. ఆ సమయంలో మంట అంటపెట్టి పక్కకు తగ్గుతుంది. ఈ రోజుతో సిరి హోటల్కి చెక్ పెట్టండి అని చెప్పేసి అక్కడి నుంచి మెల్లిగా జారుకుంటుంది. అలా జారుకున్న సమయంలో వెంటనే అక్కడ లక్ష్మి లోపల ఉంటుంది కదా. ఇదిలాగా ఉండగా మరోవైపు విహారి హర్షతో పాటుగా సిరికి సారీ చెప్పడానికి థ్యాంక్స్ చెప్పడానికి వస్తారు. ఆ సమయంలో సిరి ఇక్కడ హోటల్ దగ్గర ఉంటుంది కదా, లోపలికి వెళ్ళేసరికి ఇక బ్యాట్మ్యాన్ చెప్పేసి హగ్ చేసుకుంటాడు. ఓ బాబు ఎలా ఉన్నారు బాబు? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నాను బాబు. అవును ఏంటి బాబు ఈ టైంలో వచ్చాడు అని అంటుండగా ఏం లేదు, మీ మనవరాలికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. ఓ తను ఇప్పుడు హోటల్ దగ్గర ఉంది బాబు, వస్తుంది కాదు. ఓ బ్యాట్మ్యాన్, మా అమ్మను కలుస్తావా? అవును సరే, ఇక ఇందాక వచ్చావు కదా, మా హోటల్ కూడా చూపిస్తాను, మళ్ళీ నువ్వు నాకు కలుస్తావో లేదు బ్యాట్మ్యాన్. ఎందుకురా బాబుని ఇబ్బంది పెడతావు? ఏ ముసలి నువ్వు ఊరుకో,
ఎలాగైనా సరే బ్యాట్మ్యాన్ నా మాట వింటాడు. ఏమంటావు బ్యాట్మ్యాన్? సరేరా వెళ్దామని చెప్పేసి హర్ష ఉన్ను ఇక బాబుని తీసుకొని విహారీ కారులో వస్తూ ఉంటారు. ఆ సమయంలో మంటలు ఎగిసి పడుతుండగా ఏంటి మంటలు అని చెప్పేసి వెంటనే డోర్ తీసరికి ముంగటన్ని మంటలు మండుతూ ఉంటాయి. ఇక లక్ష్మి బయటకు వచ్చే అవకాశం ఉండదు. మొత్తం ఆ పాక త్వరగా మంటలతో కాలిపోతూ ఉంటుంది. లక్ష్మి కాపాడండి అని చెప్పేసి గట్టిగా అరుపులకు ఎవరికి వినిపించదు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ రారు. ఆ సమయంలో లక్ష్మి బయటికి వచ్చే ప్రయత్నం చేస్తుండగా ఇక ఒక్కసారిగా కర్ర వచ్చి తలకి తగిలిపోతుంది. లక్ష్మి అక్కడే కుప్పకూలుతుంది. వెంటనే బాబుని తీసుకొని విహారీ ఇక హోటల్ దగ్గరికి వచ్చేసరికి మంటలు చూసి బ్యాట్మ్యాన్ ఇక మా అమ్మ అని చెప్పేసి గబగబా కారులో నుంచి దిగుతారు. అక్కను కాపాడు సార్, ప్లీజ్ సార్, బ్యాట్మ్యాన్ మా అమ్మను కాపాడు, అదిగో మా అమ్మ అనే విధంగా వెంటనే అక్కడ ఒక పెద్ద రగ్గు ఉంటుంది. ఆ రగ్గు విహారీ కప్పుకొని కాపాడడానికి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేంత వరకు ఆవిడ సిరి అంటే ఇక క్రిష్ వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళిన తర్వాత తను ముడుచుకొని ఇలా పడుకుంటుంది కదా స్పృహ తప్పి. వెంటనే అదే సమయానికి ఒక్కసారిగా తనని లంచరికి లక్ష్మి కనకం అని చెప్పేసి షాకింగ్గా చూస్తాడు. వెంటనే కనకాన్ని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకొని వస్తాడు. ఇక బ్యాట్మ్యాన్ చెప్పేసి బాగా ఏడుస్తూ ఉంటాడు. ఇక విహారికి ఏం చేయాలనో ఏం అడగాలనో ఏం అర్థం కాదు. అంత సైలెంట్గా అయిపోతుంది ఒక్క నిమిషంలో. అందుకే ఆ దేవుడు తలరాత ఎలా రాస్తాడో ఎవ్వరికీ తెలియదు. ఈరోజు ఉన్నదని ఎగసిపడద్దు, రేపు లేదని బాధపడకూడదని ఊరికే దేవుడు మన తలరాత మీద అలా రాయడు కదా. ఏదో ఒక జన్మలా ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు ఆదుకుంటారనే ఎగ్జాంపుల్ అన్నమాట. ఆ టైంలో ఆ దేవుడు మళ్ళీ తన భర్తను కాపాడడానికి లక్ష్మి దగ్గరికి పంపిస్తాడు. లక్ష్మిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. డాక్టర్లు ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. ఈ సంతోషంతో పండు ఇక లక్ష్మి గురించే ఆలోచిస్తూ ఏదో తెలియని బాధ. ఆ సమయానికి విహారీ బాబు ఇంకా రావట్లేదని బయట ఎదురు చూస్తూ ఉంటాడు. విహారీ బాబుకు ఫోన్ చేయాలని పండు వెంటనే విహారీకి ఫోన్ చేస్తాడు. విహారీ టెన్షన్తో అటు ఇటు తిరుగుతుండగా బాబు ఫోన్ ఎత్తట్లేదని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఇక వెంటనే విహారీ ఈ విషయం పండుకు చెప్పాలి, అప్పుడు పండు ఖచ్చితంగా చాలా సంతోషపడతాడు కదా, లక్ష్మి ఇక బ్రతుకుందిరా అని చెప్పేసి అనే విధంగా వెంటనే పండుకి మళ్ళీ రిటర్న్ బ్యాక్ కాల్ చేస్తాడు. బాబు ఏంటి బాబు ఎక్కడున్నావు, చాలా టైం అవుతుంది, ఇంకా ఇంటికి రాలేంటి బాబు అని పండు అడుగుతుండగా, పండు నీకు విషయం చెప్పాలరా, ఆ విషయం వింటే నువ్వు ఎంత సంతోషపడతావో తెలుసా, ఏంటి బాబు ఏంటి ఆ విషయం బాబు అనే విధంగా పండు విహార్తో మాట్లాడుతుండగా పద్మాక్షి వాటర్ బాటిల్ పట్టుకొని కిచెన్ వైపు వస్తూ ఉంటుంది. ఏంటి వీడు ఇక సంతోషమైన వార్త అని చెప్పేసి మాట్లాడుతున్నాడు వీడు ఎవరితో అని అలా పక్కన ఉండి పండు మాటలు వింటూ ఉండిపోతుంది. ఏంటి బాబు ఏటైనది అని పండు అడుగుతుండగా, అరే ఈ నేల నుంచెలి ఇక నా కనకాన్ని కలుస్తానో లేదో అని చెప్పేసి ఎంతలో నాలో నేను కుమిలిపోయాను కదరా, ఈరోజు నా కనకం నాకు ఎదురు పడిందిరా. ఏంటి విహార్ బాబు ఏటంటున్నాను, మీరు ఏటంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అవునరా, ఏంది నా లక్ష్మి చెల్లి కనబడద్దా, లక్ష్మమ్మ కనబడద్దా, ఏటి బాబు నువ్వు చెప్పేది నిజమేనా? అవునరా, కనకం నాకు కనబడది. ఆ కనబడ్డ కనకం ఒక పరిస్థితిలో దారుణంగా కనిపించింది. ఏటి బాబు కనకానికి ఏమైనది? తను ఇప్పుడు హాస్పిటల్లో ఉందిరా అనేసరికి ఒక్కసారిగా పండు షాక్ అయిపోతాడు. ఏంటి లక్ష్మమ్మ హాస్పిటల్లో ఉందా? ఏంటి విహారీ గాడికి లక్ష్మి దొరికిందా? లక్ష్మి గురించి తెలుసుకుందాం అనేసరికి వీడు లక్ష్మి గురించి తెలుసుకున్నాడా, హాస్పిటల్ అంటున్నాడు. ఒకవేళ అది హాస్పిటల్లో ఉందా విహారీ చూశాడంటే ఇక నా బిడ్డ జీవితం అంతే, అది బ్రతకకూడదు, దాన్ని ఎలాగైనా చంపేయాలి, లేకపోతే నిజాలన్నీ ఒక్కొక్కటి బయటపడితే ఆ తర్వాత విహారీ చేతిలో మేం చావడం ఖాయం. ఇది ఇప్పటికి బ్రతికి రావడం ఏంటి 5 సంవత్సరాల తర్వాత అని పద్మాక్షి కంగారు పడుతూ ఉంటుంది. ఈలోపు డాక్టర్లు లక్ష్మికి చాలా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. తలకి బలమైన గాయం తగలడం వల్ల బ్లడ్ ఇక చాలా పోయిందని చెప్పేసి డాక్టర్లు వచ్చి బయట చెప్తారు. అప్పుడు
ఏ పాజిటివ్ కావాలండి, నాది కూడా ఏ పాజిటివే. సరే మీరు త్వరగా రండి, బ్లడ్ తీసుకొని ఆ పేషెంట్కి ఎక్కిస్తేనే అప్పుడు తనకి కళ్ళు తెరుస్తుంది అనేసరికి వెంటనే ఇక విహారి లక్ష్మికి బ్లడ్ ఇస్తాడు. ఈలోపు ఇక పండుకు నిజం తెలియడంతో ఈ విషయం యమునమ్మకు చెప్పడానికి త్వరగా తన గది వైపు వెళ్తూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన పద్మాక్షి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మరి లక్ష్మిని చంపే ప్రయత్నం చేస్తుందా, విహారి మళ్ళీ ఎలా కాపాడుకుంటాడో అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం.